గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో మత్స్యకారులకైతే మళ్ళీ ఒక్కొక్కసారి గడ్డుకాలం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే 2 నెలల వేట విరామం తర్వాత ఎంతో ఆశతో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులకైతే నిరాశ మిగిలిందని చెప్పాలి. ఒక పక్కన అనుకూల వాతావరణం లేకపోవడం, అలాగే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో పాటు అకాల వర్షాలు, మరో పక్కన అధిక ఉష్ణోగ్రతలు, ఒక క్రమం లేని వాతావరణంతో కారణంగానే ఈ యొక్క మత్స్య సంపద అయితే లభించకపోవడంతో ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం వెళ్ళి, అంటే ప్రధానంగా 2 నెలలు అంటే 60 రోజుల పాటు అయితే వేట విరామం ప్రకటించారు. అలాగే ఏదైతే చేపల పునరుత్పత్తి సమయం కావడంతోనే ప్రభుత్వమే అధికారికంగా ఇస్తుంది. కానీ ఆ సమయంలో వేట విరామం ఇచ్చిన నేపథ్యంలోనే 2 నెలల తర్వాత అయితే గత 4 రోజుల నుంచి కూడా వేటకైతే అంతా కూడా ఆశగా బయలుదేరినటువంటి మత్స్యకారులకైతే నిరాశ మిగిలిందని చెప్పాలి. దాదాపుగా ఉప్పాడ సముద్ర తీరం నుంచి 200 బోట్లు పైగా కూడా వేటకెళ్లారు. కానీ ఆ చేపలు పడకపోవడంతో చాలా నిరాశతో వెనుకదిరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం ఉప్పాడలో అమీనాబాద్ ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో చూడొచ్చు, ఇక్కడ ఎంత వెలబలబోతుందో. అలాగే సరైన మత్స్య సంపద దొరకపోవడంతో చిన్నపాటి దొరికినటువంటి ఏదైతే చిన్న చిన్న చేపలు ఏవైతే ఉన్నాయో వాటికే ఈ యొక్క చిన్న పాటలు నిర్వహిస్తూ వీళ్ళంతా కూడా మొత్తం ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మనం చూసుకుంటే మొత్తం ఈ యొక్క అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఈ సమయం వస్తే మాత్రం చాలా కలకల్లాడుతూ ఎక్కడ కూడా ఖాళీగా ఉండే పరిస్థితులు అయితే కనపడేవి కాదు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కేవలం చిన్న ఏదైతే పాటలే నిర్వహిస్తున్నారు. అలాగే 1-2 బోట్లు మాత్రమే వచ్చి ఆ పడినటువంటి కొద్దిపాటి చేపలనే వాళ్ళంతా కూడా ఈ విధంగా మార్కెటింగ్ పెట్టి ఇక్కడ పాట నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కనీసం ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదంటే కూడా మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మత్స్యకార సంబంధించిన నాయకులు ఉన్నారు, అలాగే మత్స్యకారులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 60 రోజులు వేట విరామం తర్వాత మీరు వేటకి వెళ్ళారు, ఎంతో ఆశతో వెళ్ళారు, కానీ చేపలు ఎందుకు పడడం లేదనుకుంటున్నారు మీరు? గత 3 సంవత్సరాల నుంచి కూడా ఫిషింగ్ అనేది తగ్గుకుండా వస్తుంది. అంటే పర్సంటేజ్ ఏంటంటే 100కి 30 పడిపోయింది, 70 ఉంది, 70 మళ్ళీ 30 పడిపోయింది, 40కి వచ్చింది, ఈసారి అయితే 10కి వస్తుంది. అంటే ఏంటంటే 60 రోజులు బ్యానిఫిట్ అయిన తర్వాత అన్ని రకాల ఫిష్లు కూడా పుష్కలంగా ఉండేవి. ఎందుకంటే 60 రోజులు మేము ఫిషింగ్ చేయలేదు కాబట్టి సముద్రంలో చాలా అన్ని రకాలు ఉండి ఏది చేపలు కొనాలన్న దానిపై కేరళ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సేల్స్ చేసేటప్పుడు మంచి రేట్ కొనుక్కుండేవారు. అలాంటిది ఈ రోజుని ఫిషింగ్కి వెళ్తే చేపలు పడవట్లేదని చెప్పేసి ఫిషింగ్ మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే మేము గతం నుంచి కూడా చెప్తున్నాం ఏమని, ఇది కెమికల్ ఫ్యాక్టరీ లేనంత కాలం మేము చాలా హ్యాపీగా బ్రతికాం మత్స్యకారులు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా అరవింద లాంటివి, దినీష్ లాంటివి, అలాగే గ్యాస్ కోరాయిలు తీసిన లాంటివి, అక్కడ బైరాపొలం దగ్గర ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం పొల్యూషన్ అంతా సముద్రంలో వదిలేస్తున్నారు. కాబట్టి ఇంచుమించు మచిలీపట్నం నుంచి వైజాగ్ వరకు కూడా పిసి సంపద అనేది 3 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 70% నాశనం అయిపోయింది. దానివలన మత్స్యకారులు ఎలా బ్రతకాలనేది చాలా మేము ఈ విషయాన్ని మాకు గత 2 సంవత్సరాల క్రితం కానీ మాకు తెలుస్తుంది తగ్గుతుందని సంగతి. ఆ సంగతిని ఎలక్షన్ మూమెంట్లో నారా లోకేష్ గారు పాదయాత్రలో వచ్చారు. పాదయాత్రలో వచ్చేటప్పుడు కోనపాపేట దగ్గర ఎస్సీల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే పెర్మలపురంలోని మత్స్యకారుల గురించి ఏర్పాటు చేశారు. ఆ మత్స్యకారుల గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో మేము క్లియర్గా మాట్లాడాం. సార్ మాకు ఏంటంటే పథకాలతోనో జీవితాంతం మమ్మల్ని పోషించలేరు. అలాగే మీరు ఇచ్చిన బ్యాండ్ పీరియడ్లో 10,000, 20,000 ఇస్తున్నారు, దాంతో మేము సముద్రం పుసలంగా ఉంటే మేము హాయిగా బ్రతకగలుగుతాం సార్. కనుక కెమికల్ వాటర్ అనేది సముద్రంలోకి వెళ్ళకుండా చేసినట్లయితే మేము హ్యాపీగా పోతుంటాం. కెమికల్ వాటర్ వెళ్ళదన్నారు, ఎందుకు వెళ్ళట్లేదు సార్? కెమికల్ వాటర్ పంపేస్తున్నారు కనుకే ఈరోజు మీరు పిల్లమపురం కానీ ఆ కోనపాపేట దగ్గర కానీ వైజాగ్ ఫ్యాక్టరీలు అందరూ సముద్రం వారికి వెళ్ళి పైపు చూడండి, ఫుల్ స్మెల్, ఊర్లో కూడా స్మెల్ వచ్చేస్తుందని అక్కడ వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు. కనుక దీన్ని ఏదైతే మేము సార్కి వినిపించుకున్నాం పాదయాత్రలో, దాని పట్ల ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకొని వాటర్ అనేది డింపింగ్ చేసి కిందకి వెళ్ళేలాగా తప్ప సముద్రంలో వదలకుండా చేస్తే మా మత్స్యకారులు పోతాం. లేదనుకుంటే మత్స్యకారులు అనేవాడే ఈ కోస్టల్ బాటలో కనుమరుగైపోతారు సార్. దయచేసి ఈ విషయాన్ని టీవీ ద్వారా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మా సెంటర్లో, ఉప్పాడు సెంటర్లోని పిఠాపురం రింగ్ రోడ్లోని కడ చెప్పారు మత్స్యకారులను అనేక రకాలుగా ఆదుకుంటామని. ఒట్టి జిఎస్యూ పోవచ్చు, ఉప్పాడు కొట్టుకుపోతుంది, జిఎస్యూ సముద్ర వారిని ఏటకాడ నివసిస్తారు. ఆయన నివసించి అన్ని చోట కోనపాపేట కొట్టుకుపోతుంది, ఉప్పాడు సముద్రంలో భూగర్భంలో కలిసిపోతుంది. ఈయన జిఎస్యూ ఇస్తున్నారు. ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోతుంది, 1.5 ఇయర్ అయిపోతుంది. ఇంకా అది అవుతుంది అంటున్నారు తప్ప ఇంకా మొదలనేది పెట్టలేదు. అదో సమస్య. అలాగే హార్బర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు మొదలుపెట్టారు,
3 years ముందు మొదలుపెట్టారు. ఇప్పుడు టీడీపీ మన కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 1.5 year అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా 50% పరిగణనలో మాత్రమే ఉంది, పూర్తి పరిగణన లేదు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఒకటే మేము మత్స్యకారులు అనేవాళ్ళు అధికారులకి అలాగే ప్రభుత్వాలకి అనుసంధానంగా మంచి అమాయకత్వంతో జీవిస్తూ వాళ్ళు రక్షిస్తానంటే పెడతానంటే తింటారు, లేదని చేస్తారు. కానీ ఈ కెమికల్ ప్యాటర్న్తో మా జీవనోపాధిని చచ్చిపోతుంది కదా, దీని పట్ల చర్యలు తీసుకుపోతే మాత్రం మత్స్యకారులు అనేది చాలా ఆందోళన గురవుతారు సార్. అంటే గతంకి ఇప్పుడు పోలిస్తే ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఏ సంవత్సరం కూడా ఈ విధంగా చూడదంటున్నారు. అంటే 10 సంవత్సరాల్లో ఈ విధంగా చేపలు పడకపోవడం, ఇబ్బంది పడడం, అలాగే ఈ యొక్క ఉప్పాడ తీరం నుంచి ఎన్ని బోట్లు వెళ్ళొచ్చి తిరిగి వచ్చేసాయి? ఉప్పాడ బోట్లు మొత్తం టోటల్గా ఇక్కడ 2000 బోట్ల వరకు ఉంటాయండి. 2000 బోట్లలో 4 రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఒకటి పొండళ్ళు అంటారు, తర్వాత ఏమో లాగుడళ్ళని రైళ్ళల్లో ఉంటాయండి, రింగులళ్ళు అంటారు, అలాగే చిన్న తప్పలని జోకా తప్పలు అంటారు సార్. ఈ అన్నిటిలో కూడా ఈ ఐటమ్స్ ఎవరికి కూడా వెళ్ళి అన్ని చూసారండి. సముద్రంలోకి వెళ్ళి ఏ ఐటమ్స్ లేదండి, ఒకే రకం. అంటే జోకా వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి కవ్వాలని అవి కేజీ 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కేజీ అండి. అవే కొద్దిగా వస్తున్నాయి. వాటితోనే ఇప్పుడు ఇవాళ మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ అనేది మాకు ఒక రోజుకి వచ్చి 20-30 బళ్ళు అంటే తక్కువ, 50 బళ్ళు 100 బళ్ళు ఇక్కడ లోడింగ్ అయ్యి వెళ్ళేయండి కేరళకి, కర్ణాటక. అలాంటిది రోజుకి వచ్చి 1 బండి 2 బళ్ళు వెళ్తున్నాయండి. అంటే 60 రోజులు మేము మానేసిన సముద్రంలో సంపద లేదంటే అసలు అర్థం ఏంటంటే అసలు క్లియర్గా అర్థం. ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారు ఇక్కడికి వచ్చి రాసుకుంటున్నారు ఎందుకు నశించిపోయింది. అసలు ఫిషరీస్ వాళ్ళు కూడా ఈ గత 5 సంవత్సరాలతో రిపోర్ట్ చేయమనండి. ఎలా 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఫిషింగ్, ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇక్కడ, ఎంత ఫిషింగ్ ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు కారణం అదే చెప్పేస్తుంది కదా సార్. మేము చెప్పక్కర్లేదండి, విషయం లేదు అంటే మాత్రం మీకు అదే తెలిసిపోతుంది కదా. చెప్పండి, ఏంటి ఈ ఫిష్ సంపద ఎందుకు తగ్గుతూ వస్తుంది? ప్రధానంగా ఈ యొక్క అమీనాబాద్ తీరంలో ఈ యొక్క 60 రోజుల తర్వాత చాలా రద్దీగా బిజీగా ఉండేది. అంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ? ఇది మత్స్యకారుని ఆవేదన అండి. మత్స్యకారులందరూ కూడా కంపల్సరీ ఇది ఫ్యాక్టరీల వల్ల జరిగిందనే ఒక నినాదంతో వాళ్ళు ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. రెండవది ఏంటంటే మరి వాతావరణం అనుకూలించడం లేదేమో అని మాలాంటి విజ్ఞత కలిగి అనుకుంటున్నాం. ఏదైనా ప్రభుత్వం వారు మత్స్యకాడికి ఫిషింగ్ లేదు. ప్రభుత్వం గమనించవలసింది ఏంటంటే 300 యూనిట్లు దాటితే మీకు అన్ని కట్ అంటే ప్రభుత్వం మీరు బాగుండాలి, క్షేమంగా ఉండండి, మీ ఆరోగ్యంగా ఉండండి అని చెప్తుంది. అవి 2 బెడ్రూమ్లు 2 హౌస్ బెడ్రూమ్ కట్టుకుని బిల్లు వస్తే వాళ్ళందరికీ తీసిపడేస్తున్నారు. అంటే మత్స్యకారులకు ఏం రాలేదండి. తర్వాత ఆయిల్ సబ్సిడీ లేదు, ఫిషింగ్ లేదు, ఆయిల్ సబ్సిడీ లేదు. కాబట్టి మత్స్యకారు ఆవేదనకి అలా చనిపోవడం తప్ప బ్రతికే యోగ్యత లేదని ప్రభుత్వం వారు గుర్తిస్తే బతుకుతాం, లేదంటే చనిపోవడం తప్ప ఇంకేం. మత్స్యకారులు ఉన్నారు చెప్దాం. అంటే మీరు ఎంతవరకు వెళ్ళారు, ఎప్పటి నుంచి వేటకు వెళ్ళడం జరిగింది, అక్కడ మీకు చేపలు దొరికాయి లేదా? మేము ఉదయం 4 గంటల నుంచి వెళ్తున్నామండి. చేపలు అంటే కొద్దిగా దొరికి, పెద్ద చేపలు లేవు. అంటే గతంతో ఫిష్ బ్యాన్ తర్వాత వెళ్తే మీకు ఏ విధంగా దొరికాయి, ఇప్పుడు ఏ విధంగా దొరుకుతున్నాయి? అసలు చేపలు పట్టలేదు, ముందు అదే పడి ఇప్పుడు అసలు పట్టలేదు. అలా ఉంది. ఎంత దూరం వరకు వెళ్తున్నారు? లోతుకి వెళ్తాం, చాలా లోతుకి వెళ్తాం. అయినా సరే ఏం పెద్ద పడలేదు. ఏ చేపలు పడతాయి ఇప్పుడు మీకు? ఏ పడుతుంటే ఎక్కువ అంటే ఇప్పుడు కొవ్వలు పడతాయండి, కానీ పట్టలేదు ఎక్కువ. ఏ చేపలు దొరుకుతాయి మనకి ఏరియాలో? అన్ని దొరుకుతాయి, కానీ ఇప్పుడు దొరకట్లేదు, ఏం పడట్లేదు. చెప్పండి, ఏ చేప మీకు ఎందుకు చేపలు లభ్యం అవడదు? ఎంత దూరం వరకు వెళ్ళారు? ఎన్ని రోజుల మధ్య వేటకు వెళ్తున్నారు? 2 నెలలు తెగి పెట్టాడండి. ముందే చేపల పాపరి ఇప్పుడు సొమ్మిది అక్కడ మా అమ్మలు పేట పెట్టారు కదండి, పేట పెట్టిన కానీ ఏమీ పడట్లేదు మామూలుగా. ఎందువల్ల పడితే మాకు అర్థం అవ్వలేదు. కానీ ముందే అయితే బాపరి ఇది అంటే ఈ రోజులు రాగానే ఎక్కడైనా అక్కడ ఉండేది. ఏటకి వెళ్ళాలనుకో ఎక్కడ సేవకు వచ్చేది. అసలు ఈ సంవత్సరం అయితే ₹1 లేదు ఎవరికి. ఎవరు పెడితే అక్కడ కూర్చోని పేట ఎంత పెట్టి మాకు అర్థం అవ్వలేదండి. అందువల్ల మాకు ఏం పరగట్టినాయండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసేటప్పుడు అరవింద కంపెనీ పెట్టారని మేమంతా ఎంత ధర్నాలు చేసి ఆపమని చెప్పాం. ఆ రోజు కూడా మా సంపద పోద్దని మా మత్స్యకారులందరికీ అర్థమైంది. కొన్ని మీటింగాల వల్ల అది జరగలేదు, వాళ్ళు దౌర్జన్యంగా కడిచారు. ఈరోజు అదే అరవింద ఫ్యాక్టరీ వల్ల సార్ నారా లోకేష్ గారు కూడా యువకాల పాత్ర ఎత్తి ఆయన ఏం చెప్పాడంటే, నేను అది ఆపగలను, తర్వాత మత్స్యకారులకు కూడా నేను సాయం చేస్తాన్నాడు. ఈరోజు నిలసోడు ఉన్నాడు, 1000 రూపాయల నుంచి అదంతా
మత్స్యకారికి ఆట పోగొట్టుకున్నా వాళ్ళకి జీతాలు పడిపోతున్నాయి. కాకినాడ వరకు పడుతున్నాయి. ఈతర అరవింద కంపెనీ కూడా ఏం చేశాడంటే పెరమలపం చోడుపిల్లిపేట వరకు జీతాలు వేసాడు 150,000. ఈరోజు ఉప్పాడ 2,000 మంది ఉన్న ఊర్లో అసలు ఏ సంపాదన కూడా లేదు. మొత్తానికి ఈరోజు టైకి 2 నెలలు పెట్టిన తర్వాత 2 నెలలు సముద్రంలో పిల్లనేసి బతికించుకున్నట్టు మా ఆశ ఉండేది. ఈరోజు ఆశ అంతా నిరాశ అయిపోయింది. కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలు రెడీ చేసి ఉండితే ఈరోజు ఆ కొన్ని లక్షల అప్పులు పాలైపోయింది. రోజు ఎక్స్పోర్టింగ్ ఇక్కడ నుంచి అసలు రోజుకి ఇదే రోజుల్లో ఒక 50 లారీ వెళ్ళేది, 50 వ్యాన్ వెళ్ళేది. ఈరోజు 2 ఏళ్ళు 3 ఏళ్ళ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. మత్స్యకారులు అంతా ఎలా తింటున్నా ఎలా బయటని వెళ్తాం. బాబు చంద్రబాబు 20,000 వేసాడు. ఏ చేపలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఎక్కువగానే? కానాగర్త, వంజరము, కోనాము, మాగలు, సందువ అన్నీ అవి టైగారు రొయ్య అంతానా ఈ సీజన్లో దొరికాయి. ఈ సీజన్లో అలాంటిది ఈ సీజన్లో ఏ సంపాదన కూడా లేదు. ఆ నల్ల కావాలని ఎక్కడి నుంచో వచ్చే కానీ అవి కొద్దిగా ఒక 10,000, 5,000, 4,000 అది తప్పలకి. ఈరోజు అంతా అయిపోయింది. ఈరోజు సముద్రం కోత కూడా బోట్లు నిలబెట్టుకుని అక్కడ ఆల్బార్ కూడా చాలా దగ్గరలో వేసారు. బోట్లు కూడా నిలబడనక్కలేదు. ఇల్లు మత్స్యకారులకి ఆయిల్ డబ్బులు వస్తున్నాయి కనీసం? ఆయిల్ డబ్బులు వెళ్తేనే కదా ఎడరానకి చిన్న తప్పలు వెళ్తున్నాయి. ఆయిల్ డబ్బులకి వస్తానే అది రావట్లేదు. పెద్ద బోట్లు అసలు తీయలేదు. 200, 300 బోట్లు ఎక్కడే చిక్క ఆడికి తోడు కూడా ఒప్పలేదు. దాని మీద 20-30 మంది బెయ్యారు. కుటుంబగా అయితే 100-200 మంది బెయ్యారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందిగా పడి ఎడుతున్నారు. ఒప్పాడంతా అవగాహనగా చాలా బాధకరంగా ఉంది. మా బాధ వర్మగారు చూస్తున్నాడు. మా బాధ వరంగారు చూసి మీటింగ్ వేస్తున్నాడు, పోతున్నాడు. నేనేం చేయమంటామంటున్నాడు. చేయండి సారు, ఏదో చాలా ఇబ్బంది పడుతున్నాడంటే ఆయన చూడడం, పలకరించడం, పోవడం, పలకరించడం చేస్తున్నాడు. తర్వాత మత్స్యకారులకి పడతాయి చేపలు అనుకున్నప్పుడు ఆయన చేసేది ఏంటంటే ఎవరు ఏది ఇబ్బంది ఉన్నా ఇబ్బంది మనం చూసి ఆయన చేస్తున్నాడు. తర్వాత ఆయనకు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పాం. గతంలో ఇబ్బందులు ఏం చెప్పామంటే మా ఏరియాలు దాటి ఆ గొల్లపాలెం కానీ ఆ మచిలీపట్నం కానీ కొన్ని ఏరియాలు రానినంటే ఆయనతో చెప్తే ఆయన కూడా ఆయన అచ్చెన్నాయుడు కూడా నేను వెళ్తాను, మీ కమిటీ మాట్లాడతాను. ఈరోజు ఉప్పాళ్ళలో పాటు లేదు కాబట్టి పైపాంతాలు కూడా అంపి చేస్తానని చేస్తాను. ఆయన సార్ మా అందరికీ మాట ఇచ్చాడు. అదే ప్రకారంగా ఊరిలో మాత్రం ఎవరికి అన్నం లేదు, పవన్ కళ్యాణ్ కూడా మాకు సహకరిస్తానని చెప్పాడు. అదే రీతిగా ఈరోజు ఉప్పాళ్ళలో ఎవరికి ఆటలేదు. పైపాంతం అన్నా పోయి బతకాలంటే వాళ్ళు రానిట్లేదు. అది రానివ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు, అచ్చెన్నాయుడు గారు కలిసి మమ్మల్ని రానిస్తే మేము ఇక్కడ బొద్దుదారు లేకపోతే అక్కడ బతకాలని ఎంతో ఆసక్తి ఉండాలో పెద్దలందరినీ అన్ని దిక్కలకి వెళ్ళట్టు చూడాలని మేము ఇది చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో చాలా ఖాళీగా దర్శనమిస్తుంది. గత వేట విరామం తర్వాత ఇదంతా కూడా భారీ ఎత్తునైతే బిజీగా రద్దీగా ఉండేది. కానీ మనం చూడొచ్చు కేవలం 1-2 వ్యాన్లు మాత్రమే ఇక్కడ ఎక్స్పోర్ట్ వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. కేవలం అంటే చాలా దూర ప్రాంతాలు ఇక్కడ నుంచి అయితే చేపల ఎగుమతిలో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో కాకినాడ కావచ్చు, అలాగే అమీనాబాద్ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కావచ్చు, ఇక్కడ చేపలు అయితే సరిగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కేవలం తక్కువ పాటు మాత్రమే అంటే సాధారణంగా రోజుకైతే ఎక్కువ లారీలు అయితే వెళ్ళేవి, కానీ ఇప్పుడు కేవలం తక్కువగానే ఎక్స్పోర్టింగ్ అయితే ఇతర దేశాలకైతే ఇతర రాష్ట్రాలు కావచ్చు, అదే పట్టణాలు కావచ్చు, ఇక్కడ నుంచి ఎక్కువ అయితే సప్లై అవుతుంటుంది. కానీ తక్కువగా 1-2 లారీలు మాత్రమే వెళ్తుందని చెప్పేసి అంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం కేవలం అంటే చిన్న చేప ఏదైతే ఆ కవల్లో అటువంటి చిన్న చేపలు మాత్రమే లభ్యమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం ఈ యొక్క అంటే ఈ అనేక రకాల చేపలు అయితే ఇక్కడ అంతే దర్శనం ఇచ్చాయి సముద్రం మన వేట తర్వాత. కానీ ఈ కేవలం అంటే కవల్లో అంటే ఈ రకం మాత్రం చేపలు మాత్రమే కనబడుతుండటంతో వీళ్ళంతా కూడా మత్స్యకారులు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వేటకి వెళ్ళినటువంటి ప్రతి మత్స్యకారుడు కూడా నిరాశ మిగులుతుందని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంటే
మనకి సాధారణంగా 6 నెలల 60 రోజుల తర్వాత అయితే వేట విరామం తర్వాత ఇప్పుడంతా కూడా ఎంతో ఆశగా వీళ్ళంతా కూడా వేటకు అయితే వెళ్ళారు. ఉప్పాడ సముద్ర తీరంలో దాదాపుగా 2000 పైగా అయితే బోట్లు అయితే ఉన్నప్పటికీ కొన్ని చిన్నపాటి బోట్లు మాత్రమే వెళ్ళినప్పటికీ వాళ్ళకంతా కూడా చిన్న తక్కువ సంపద దొరుకుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక సముద్రం అంతా కూడా పొల్యూషన్ అవి కారణంగా కూడా ఇక్కడ రకరకాల ఫ్యాక్టరీలు ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీలలో కూడా ఈ యొక్క సంపద లభ్యం కావడం లేదని, అలాగే 60 రోజుల తర్వాత ఎక్కువ చేపలు దొరుకుతాయని ఆశతో వెళ్ళినటువంటి మత్స్యకారులు తక్కువ చేపలు మాత్రమే దొరుకుతున్నాయంటే గత సంవత్సరం నుంచి కూడా తగ్గుతూ వస్తుంది. ఈ సంవత్సరం మరింత తగ్గుముఖం అయితే చేపల ఉత్పత్తి అయితే తగ్గిందని మత్స్యకారులందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఓ పక్కన ఈ యొక్క సముద్రం తీరం వెంబడి ఓ పక్కన వాతావరణ మార్పులతో పాటు అలాగే అకాల వర్షాలు, ఓ పక్కన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో ఓ పక్కన వాతావరణం మార్పుకు ఈ యొక్క చేపలు దొరకపోవడానికి కారణం ఓ పక్క అయితే, అలాగే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా సముద్రంలో కలవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా గతంతో వేట విరామం తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం ఈ యొక్క చేపలు దొరక మత్స్యకారులు వేటకెళ్ళి 60 రోజుల తర్వాత వేటకెళ్ళినటువంటి మత్స్యకారులకైతే నిరాశ మిగలడంతో చాలా మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మమ్మల్ని అయితే ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ సముద్ర తీరం, అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.